ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఏబీవీపీ మహేశ్వరం శాఖ ఆధ్వర్యంలో సెయింట్ సావయ్య హైస్కూల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 88వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కందాడి శ్రీరాములు మాట్లాడుతూ అబ్దుల్ కలాం పేపర్ బాయ్ నుంచి దేశ రాష్ట్రపతి వరకు ఎదిగిన మహనీయుడు అని అన్నారు. భారతదేశం నేడు ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నదని, అబ్దుల్ కలాం దేశ ప్రజలలో మిసైల్ మ్యాన్ గా పేరు పొందారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్, అనిల్, సుధీర్ పాల్గొన్నారు. అనేక రకాలైన కష్టాలను అనుభవించి రాష్ట్రపతి స్థాయిలో ఈరోజు ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా ఆయన ఒక పేరు గాంచిందంటే ఆయన ఒక కష్ట ఫలితమే అని మనం అందరం కూడా భావించాలి మిత్రులారా. ఈరోజు ఇస్రో ప్రపంచ దేశాలకు సైతం అతి ఎత్తైన స్థాయిలో మన యొక్క దేశం ఇస్రో ఉన్నదంటే దానికి మూల కారకుడు మన యొక్క ఏపీజే అబ్దుల్ కలాం గారని మనమంతా కూడా భావించాలి మిత్రులారా. కళలు కనాలి, ఆ కన్నటువంటి కళను నెరవేర్చుకోవాలి, అప్పుడే మనం సుఖవంతమైనటువంటి జీవనంలో మనం లక్ష్యాన్ని ఛేదించుకుంటామని చెప్పేసి సూచన ఇచ్చినటువంటి వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. ఈరోజు కళలు ఎన్నో అంటాం, అది చేస్తాం ఇది చేస్తామంటాం, కానీ వాటిని నెరవేర్చుతున్నామా అన్న ఆలోచనను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మహనీయుడు యొక్క ఏపీజే అబ్దుల్ కలాం గారు మిత్రులారా. ఇలాంటి మహనీయుని మనమందరం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఎంతైనా ఉన్నది. విద్యార్థి పరిషత్ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ కూడా ఈ యొక్క మహనీయుని జయంతిని సందర్భంగా విద్యార్థి మిత్రులకు ఒకటే విన్నపం ఏంటంటే, ఆయన పడ్డటువంటి కష్టాలను కానీ, అబ్దుల్ కలాం గారు పడ్డటువంటి బాధలు కానీ, అటువంటి కష్టాలు ఈ రోజులో ఏ ఒక్క విద్యార్థికి కూడా ఈరోజు లేదన్న విషయాన్ని అందరం కూడా దృష్టిలో ఉంచుకోవాలి. సిదాఫిదాగా చదివిస్తున్నటువంటి ఈ రోజుల్లో మన స్థాయి మేరకు మనకు చదువు ఉంటూ సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకతను చాటే విధంగా ప్రతి విద్యార్థి కూడా ముందుకు పోతాడని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ